నెల్లూరు చింతారెడ్డిపాలెం దగ్గర రాత్రి ట్రావెల్స్ బస్సు ప్రమాదం జరిగింది. అయితే త్రుటిలో పెద్ద ప్రమాదం తప్పిందని కూడా అనుకోవచ్చు. అయితే ఎవరికీ ఎలాంటి ప్రాణ నష్టం లేదు. అయితే సుమారు ఒక 30, 40 మందికి బలమైన గాయాలవ్వడం జరిగింది. అయితే ఏలూరు జిల్లా పెదపాడు మండలం గుడిపాడు నుంచి నాగూరుపట్నానికి నిన్న బయలుదేరడం జరిగింది. అయితే రాత్రి ఈరోజు తెల్లవారుజామున 3 గంటలకు చింతారెడ్డిపాలెం దగ్గరకు వచ్చేటప్పటికి అంటే మనం చూస్తున్నాం, ఇటు విజయవాడ వైపు నుంచి వచ్చే వాహనాలు ఇటు ఇట్లా వెళ్తాయి చెన్నై వైపు. ఇదే విధంగా బస్సు రాత్రి 3 గంటలప్పుడు కరెక్టు ఇప్పుడు మనం చూస్తున్నాం లారీల వద్ద కాడ ఈ రోడ్డు పక్కన ఉండే ఈ బారికేట్లను దూసుకుంటూ ఇటు రావడం జరిగింది. అయితే నిద్రమత్తులో ఈ ప్రమాదం జరిగిందా లేదంటే ఆ, డ్రైవర్ ఏమైనా మద్యం సేవించి ఈ ప్రమాదం జరిగిందా అనేది ఇంకా తేలాల్సి ఉంది. మొత్తం మీద అయితే పెద్ద ప్రమాదము తప్పిందని అనుకోవచ్చు. అయితే ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఇటు నెల్లూరు కావలి నుంచి ఇటు తడ వరకు ప్రతి నెల 2-3 రోడ్డు ప్రమాదాలు నిత్యం జరుగుతూనే ఉండేవి. ప్రస్తుతము మనం చూస్తున్నాం ఇదే నాగుపట్నానికి బయలుదేరే బస్సు. ఇందులో సుమారు 51 మంది అంటే ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తుంది. అయితే రాత్రి ఒక్కసారిగా 3 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరగడంతో మొత్తం అంటే పెద్ద ఎత్తున వాళ్ళకి ఏం అర్థం కాలేదు, బస్సులో ఉండే వాళ్ళకు. అంటే నిద్రమత్తులో ఉన్నారు. ఒక్కసారిగా ఆర్తనాదాలు చేయడంతో చుట్టుపక్కల వాళ్ళు ఇక్కడ ఇటువైపు వెళ్ళే వాహనాలు మొత్తం నిలిపి లోపల ఉండే వారందరినీ బయటికి తీసి సమీపంలోని ఆసుపత్రి, అదేవిధంగా జీజీహెచ్ ఆసుపత్రికి కూడా తరలించడం జరిగింది. అయితే ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే రైలింగ్ నుండి ఢీకొని ఇది 2 పల్టీలు కొట్టి రోడ్డు పక్కన పడిపోవడంతో కూడా అయితే సుమారు ఒక 40 మంది వరకు గాయపడడం జరిగింది. ప్రమాదంలో సుమారు 51 మంది ప్రయాణికులు, వారిలో 8 మంది చిన్నారులు ఉన్నారు. 15 మంది చిన్న చిన్న గాయాలు, క్షతగాతులు. సమీపంలోని జీజీహెచ్ అదేవిధంగా ఈ మెడికవర్ ఆసుపత్రికి కూడా తరలించడం జరిగింది.